సినిమాటోగ్రఫీ అండ్ ఎడిటింగ్ 4 months కోర్స్ అండ్ కోర్స్ ఫీ 30,000 అన్నప్పుడు నీ ఫీలింగ్ ఏంటి? ఇది ఎడిటింగ్ అండ్ సినిమాటోగ్రఫీ రెండు కలిపి 30 అంటే దట్స్ వెరీ మంచి ప్రైస్ అనిపించింది. నాకైతే వర్త్ అనిపించింది. ఫిల్మాట్రిక్స్ అకాడమీ ఎందుకు చూస్ చేసుకున్నావు? బయట చాలా అకాడమీస్ ఉన్నాయి కదా. బయట సిచ్యువేషన్స్లో ఇప్పుడు ఎక్కువలో లైక్ 80,000 తీసుకుంటారు. ఫిల్మ్ స్కూల్ అయినా ల్యాక్స్లో ఉంది. అసలు ఏం జీరో నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి అయితే ఫిల్మాట్రిక్స్ అకాడమీ అనేది ది బెస్ట్. ఇప్పుడు సినిమాటోగ్రఫీ ఎడిటింగ్ ఇక్కడ 4 months కోర్స్ 45 daysలో నేర్చుకునేదానికి ఇక్కడ 4 monthsలో నేర్చుకునేదానికి డిఫరెన్స్ ఎంత ఉంటుందని నువ్వు అనుకుంటున్నావు? అండ్ 1 monthలో వచ్చేది కాదు సినిమాటోగ్రఫీ. మేబీ ఎంత నేర్చుకున్నా ఇంకా నేర్చుకోవాలి. సో 4 monthsలో 2 నేర్చుకుంటున్నాం. అది చాలా వర్త్ అనిపిస్తుంది నాకు. మా మెంటర్ ఎక్స్ప్లెనేషన్ కూడా బాగుంది. క్లాసెస్ చెప్పేటప్పుడు కూడా లైటింగ్ గురించి కానీ, సీన్స్ గురించి కానీ, పొజిషన్స్ గురించి కానీ చాలా బాగా అనిపించింది. నేను చాలా నేర్చుకుంటున్నాను. ఒక క్లయింట్ వచ్చినా ఎట్లా మేనేజ్ చేయాలి, మాకు ఏ రేంజ్లో చెప్తున్నారో ఆ రేంజ్ని మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. క్లియర్గా అర్థమయ్యేటట్టు అయితే చెప్తాడు అన్న. సో నువ్వు ఇక్కడికి వచ్చే ముందు నీకు ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కదా కోర్స్ మీద. కోర్స్ జాయిన్ అయిన తర్వాత నీ ఎక్స్పెక్టేషన్కి మిస్ మ్యాచ్ ఏమన్నా అయ్యిందా? ఇక్కడ జాయిన్ అవ్వడానికి వన్ మోర్ రీజన్ ఏంటంటే మెయిన్ టాపిక్స్ అన్ని చాలా బ్రీఫ్గా చెప్తారు. ఈ 1 month కోర్సు చాలా నేర్చుకున్నాం. పాయింట్ టు పాయింట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వచ్చినాక అయితే పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్కి అయితే అంతకు మించి నేర్చుకుంటున్నాను నేను ఇక్కడ. పెట్టిన 30,000కి వర్త్. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఒక స్టెప్ కింద అన్న కాన్ఫిడెంట్ అయితే నాకు ఉంది. హాయ్ ఎవ్రీవన్, మన ఫిల్మాట్రిక్స్ అకాడమీలో 4 months సినిమాటోగ్రఫీ ప్లస్ ఎడిటింగ్ బ్యాచ్ స్టార్ట్ అయ్యి 1 month అవుతుంది. ప్రజెంట్ వాళ్ళు సినిమాటోగ్రఫీ నేర్చుకుంటున్నారు. ఏం నేర్చుకుంటున్నారు, ఎలా నేర్చుకుంటున్నారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో ఫస్ట్ ఎవరిని అడుగుదాం? ఇక్కడ కొంతమంది కూర్చొని ఉన్నారు. బ్రో, ఆల్మోస్ట్ 1 month అయింది కదా సినిమాటోగ్రఫీ స్టార్ట్ అయ్యి. సో ఈ 1 monthలో అంటే కోర్స్ ఎలా అనిపించింది? ప్రజెంట్ ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఈ సెటప్ మొత్తంలో మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు? 3 pointing లైటింగ్స్ గురించి ప్రాక్టీస్ చేస్తున్నాం. ఓకే. ఈ 1 month కోర్సు చాలా నేర్చుకున్నాం. మా మెంటర్ ఎక్స్ప్లెనేషన్ కూడా బాగుంది. వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ ఓకే అన్న. కంఫర్టబుల్గా తెలుగులోనే మాట్లాడు, ఏం కాదు. సో అంటే కోర్స్ స్టార్ట్ అయ్యి 1 month అయింది కదా. సో ఈ 1 monthలో నీ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఏంటి? అండ్ కోర్స్ స్టార్ట్ అయ్యే ముందు, జాయిన్ అవడానికంటే ముందు నీకు ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కదా, ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఆ ఎక్స్పెక్టేషన్ కోర్స్ మ్యాచ్ అవుతుందా? మ్యాచ్ అవుతుంటే ఎలా మ్యాచ్ అవుతుంది? నేను అనుకున్న ఎక్స్పెక్టేషన్కి అయితే మ్యాచ్ అయింది. బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఓకే. సో ఇంకా నువ్వు ఏదైనా యాడ్ చేయాలనుకుంటున్నావా పర్సనల్గా? పర్సనల్గా అంటే ఏం లేదు. ఓకే, కూల్. సో నువ్వు చెప్పు బ్రో, ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 1 month అయింది కదా కోర్స్ స్టార్ట్ అయ్యి. ఈ 1 monthలో అంటే మీరు ఏమేమి టాపిక్స్ నేర్చుకున్నారు ఈ 1 monthలో? అండ్ నీకు ఇక్కడికి రావడానికంటే ముందు సినిమాటోగ్రఫీ మీద ఏమైనా నాలెడ్జ్ ఉందా? కంప్లీట్గా ఇక్కడే నేర్చుకున్నావా ఏంటి? బేసికల్లీ మా మెంటర్ ఎట్లా అంటే లైక్ బేసిక్ టు అడ్వాన్స్డ్ కాకుండా ఈ 2 monthsలో ఎవరు కూడా సినిమాటోగ్రఫీ అడ్వాన్స్డ్ కాలేరు. బట్ మినిమం అయితే మ్యాక్స్ మనం ఒక బయటకు వెళ్ళి లైక్ అయితే వెడ్డింగ్ అయినా ఏదైనా చేసుకోనికి కొంచెం మనకి స్టార్టింగ్ బేసిక్ అయితే తెలుస్తుంది. అలాగే పెట్టిన 30,000కి 2 months వర్త్. ప్రతి డే క్లాసెస్ అయినా ప్రాక్టీస్ అయినా అని కూడా వర్తే. అలాగే మెయింటైన్ చెప్పే క్లాసెస్ అయినా ప్రాక్టికల్గా అయినా అని కూడా కొంచెం లైక్ దగ్గరుండి చూసుకోవడం జరుగుతుంది. అట్లనే అంటే నువ్వు ఇక్కడ జాయిన్ అవ్వడానికంటే ముందు ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా, కోర్స్ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది. సో ఆ ఎక్స్పెక్టేషన్ కోర్స్ మ్యాచ్ అవుతుందా లేదా? మ్యాచ్ అవుతుంది. యాక్చువల్లీ నేను ఇన్స్టాగ్రామ్ పేజ్ చూసి లైక్ జాయిన్ అయినా. నాకు డ్రీమ్ సినిమాటోగ్రఫీ అయినా అండ్ ఎడిటింగ్ చేయాలని. అలాగే నేను సినిమాటోగ్రఫీ ఎడిటింగ్ 2 తీసుకున్నాను. సో అంటే బయట చాలా అకాడమీస్ ఉన్నాయి కదా సినిమాటోగ్రఫీ అండ్ ఎడిటింగ్ టీచ్ చేస్తూ. ఎందుకు ఫిల్మాట్రిక్స్ అకాడమీ ఎందుకు చూస్ చేసుకున్నావు? చూసా, రివ్యూస్ చూసా, కామెంట్స్లో చూసా. లైక్ వీళ్ళు పెట్టే వర్త్ సినిమాటోగ్రఫీ అయినా ఎడిటింగ్ అయినా 30,000లో ఎవరు చెప్పలేరు. బయట సిచ్యువేషన్స్లో ఇప్పుడు ఎక్కువలో లైక్ 80,000 తీసుకుంటారు. ఫిల్మ్ స్కూల్ అయినా ల్యాక్స్లో ఉంది. బట్ మిడిల్ క్లాస్కు అయితే ఇది ఒక బెటర్ ఆప్షన్. 30,000 అయితే వర్త్. సో ఒక క్వశ్చన్ అనుకున్నా, మిస్ అయింది. ఓకే, దట్స్ ఇట్. సో ప్రవీణ్ పేరు నాకు ఎందుకు తెలుసు అంటే ఆల్రెడీ నా దగ్గర ప్రీవియస్గా ఎడిటింగ్ క్లాసెస్ అయిపోయినాయి తినవి. సో ఎడిటింగ్ అయిపోయింది, ఇప్పుడు సినిమాటోగ్రఫీ నేర్చుకుంటున్నాడు. సో ఇప్పుడు నీ ఎడిటింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ సినిమాటోగ్రఫీ 1 month ఎక్స్పీరియన్స్ కలిపి అంటే నీ ఎగ్జాక్ట్ ఫీలింగ్ ఏంటి? అండ్ నువ్వు ఇక్కడ యాక్టింగ్ కూడా నేర్చుకున్నావు కదా. సో అన్ని కోర్సెస్ ఇక్కడ కంప్లీట్ చేస్తున్నావు. సో ఫార్ నీ జర్నీ ఆల్మోస్ట్ 4 months ఉంది ఇక్కడ. ఈ 4 monthsలో నీకు ఎలా అనిపించింది ఇక్కడ అకాడమీ కానీ క్లాసెస్ కానీ? వాట్ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్? నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే మెయిన్ ఎవరైతే ఇట్లా ఫిల్మ్స్లోకి రావాలనుకున్నారు, అసలు ఏం జీరో నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి అయితే దిస్ ఇస్ బెస్ట్ ఆప్షన్ అనమాట. ఫిల్మాట్రిక్స్ అకాడమీ అనేది ది బెస్ట్. ఎందుకంటే నేను ఇక్కడ రాకముందు నాకు అసలు ఏం తెలియదు. ఎడిటింగ్ గురించి కానీ, యాక్టింగ్ గురించి కానీ, సినిమాటోగ్రఫీ గురించి కానీ నాకు జీరో నాలెడ్జ్. నాకు రావాలని ఉంది, కాకపోతే ఆ సోర్స్ ఎట్లా ఏంటో తెలీదు. నేను ఇన్స్టాగ్రామ్లో చూసి
వెతుక్కుంటే ఇక్కడికి వచ్చిన తర్వాత జాయిన్ అయ్యే ముందు నాకు కొన్ని డౌట్లు ఉండేవి. ఏంటంటే అసలు ఎట్లా ఉండిద్ది ఏంటి, కొద్దిగా భయం ఉండేది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక్క 2 డేస్లోనే మొత్తం పోయింది. ఎందుకంటే ఫస్ట్ 2 డేస్లోనే అర్థమైంది మనకి ఈ కోర్స్ వర్త్ కంపల్సరీగా. ఎందుకంటే మనకు అడ్వాన్స్ లెవెల్ నుంచి బేసిక్ లెవెల్లో నుంచి అడ్వాన్స్ లెవెల్ నుంచి ప్రో లెవెల్ ప్రతిదీ మనకు అర్థమైపోద్ది. మనం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాం, స్టార్టింగ్లో ఎట్లా అనేది నాకు కంప్లీట్గా అర్థమైపోయింది. సినిమాటోగ్రఫీ కూడా నాకు 0 నాలెడ్జ్ స్టార్టింగ్లో. ఇప్పుడు అర్థమవుతుంది లైటింగ్ ఎట్లా చేయాలి, అట్లా కీ లైట్ ఏంటి, తర్వాత ఫిల్ లైట్ ఏంటి అనేది ప్రతిదీ అర్థమైంది. మేము నేర్చుకునేది 3 పాయింట్ లైటింగ్ నేర్చుకున్నాం. దాంట్లో ఇప్పుడు నేర్చుకుని కొన్ని ప్రాక్టీస్ చేస్తాం ఎవ్రీడే. ఎడిటింగ్ కానీ, యాక్టింగే కానీ, సినిమాటోగ్రఫీ కానీ మూడిట్లో ప్రతిరోజు మేము ప్రాక్టీస్ అనేది చేస్తాం. ప్రాక్టీస్ అనేది ఎందుకంటే దాన్ని మన ప్రాక్టీస్ మేక్స్ ఏ మ్యాన్ పర్ఫెక్ట్ అనే దాని నుంచి మనం బెటర్ అవుతాము. వన్ మోర్ క్వశ్చన్ ఏంటంటే మనం ఇన్స్టాగ్రామ్లో ప్రమోషన్స్ చాలానే చూస్తుంటాం అండ్ మన ప్రమోషన్ కూడా చూస్తుంటాం. ప్రమోషన్లో చూసినప్పుడు ఎక్స్పెక్టేషన్ ఒకలాగా ఉంటుంది అండ్ ఇన్ కోర్స్ జాయిన్ అయినప్పుడు అంటే ఆ ప్రమోషన్ చూసినప్పుడు నీ ఎక్స్పెక్టేషన్కి కోర్స్ జాయిన్ అయిన తర్వాత నీ ఎక్స్పెక్టేషన్కి మిస్ మ్యాచ్ ఏమన్నా అయ్యిందా ఆర్ సేమ్ ఎక్స్పెక్టేషన్ లెవెల్ మెయింటైన్ అవుతుందా? ఎందుకు మెయింటైన్ అవుతుంది? ప్రమోషన్లో చూసినప్పుడు ఏంటంటే అంటే ఫస్ట్ చూసినప్పుడు వెళ్ళొచ్చు, జాయిన్ అవ్వచ్చు, మనకు అనుకున్నది వచ్చిద్దో లేదా అని ప్రమోషన్లో అనుకున్నాం. అది ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు మనం ప్రమోషన్ అనుకున్న దానికంటే 2% మనకి ఇక్కడ వర్క్ అనేది ఇక్కడ బిల్డ్ అవుతూ వచ్చింది. అంటే నాకు ఫుల్ సాటిస్ఫాక్టరీ అనేది ఉంది. థ్యాంక్ యూ. సో పర్లేదు, ఎవరు మాట్లాడతారు? మాట్లాడడానికి సిగ్గుపడే అందరూ పారిపోతున్నారు. మీరు మాట్లాడితేనే మన నెక్స్ట్ బ్యాచ్ వాళ్ళకి తెలుస్తుంది మనం ఏం నేర్చుకుంటున్నాం ఏంటి అనేది. నెక్స్ట్ బ్యాచ్ రావాలి కదా. ధనుష్ నువ్వురా, ఎందుకంటే నువ్వు ఆల్రెడీ ఎడిటింగ్ కూడా నేర్చుకున్నావు కదా. సో ధనుష్ కూడా మన దగ్గర ఆల్రెడీ ఎడిటింగ్ క్లాసెస్ కంప్లీట్ అయిపోయినాయి 2 months. ఇప్పుడు సినిమాటోగ్రఫీ నేర్చుకుంటున్నాడు. సో ఆ ఎడిటింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఇప్పుడు సినిమాటోగ్రఫీ ఎక్స్పీరియన్స్ నీకు ఎలా అనిపిస్తుంది ఏంటి? అంటే చాలా బాగా అనిపిస్తుంది అన్న. అంటే బయట ఇప్పుడు ఆల్మోస్ట్ బయట చూసుకుంటే ఇక్కడ చూసుకుంటే చాలా బెస్ట్ అనిపిస్తుంది. హైదరాబాద్లో అయితే ఫిల్మాట్రిక్స్ అకాడమీ అయితే బెస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే ప్రైజ్ మనం కానీ ఏది ఉన్నది చూసుకున్నా కానీ ప్రైజ్ వర్క్ కానీ ఏదైనా కానీ మీరు దగ్గర నుంచి చూసుకునేది కానీ ప్రాక్టీస్ టైంలో అంటే క్లాస్ చెప్పేంతవరకే కాకుండా ప్రాక్టీస్ టైంలో కూడా దగ్గర ఉండి చూసుకోవడం కానీ అది చాలా బెస్ట్ అనిపిస్తుంది. ఓవరాల్ హైదరాబాద్లో బెస్ట్ అనేది ఫిల్మాట్రిక్స్ బెస్ట్. ఓకే, నువ్వు ఎలా వచ్చావు ఇక్కడికి? అంటే ఫిల్మాట్రిక్స్ ఎవరు రిఫర్ చేశారు? అంటే ఇన్స్టాగ్రామ్లో చూసావా, నీకు ఎవరైనా రిఫర్ చేశారా? అంటే మా బ్రదర్ వాళ్ళ రూమ్లో ఫ్రెండ్ మా బ్రదర్ వాళ్ళ ఫ్రెండ్ శివన్ అనే యాక్టింగ్ అయితే అన్న రిఫర్ చేస్తే ఇట్లా ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూడడం కానీ చాలా చూసా, కామెంట్స్ చూడడం చాలా చూసాం. ఇంకా దగ్గరకు వచ్చి మాట్లాడినాక అరే సరే మీరు రిసీవ్ కాడ చాలా బాగా అనిపించింది. ఇంకా సరే బెస్ట్ అని ఇంకా 1 week చూసినాం అన్న. అంటే ఎట్లుంటుందో ఏందో ఎట్లా నేర్పిస్తారో అనేది ఫస్ట్ అయితే స్టార్టింగ్లో ఎవరికైనా ఉండే కదా క్వశ్చన్ అది. అంటే మనం నేర్చుకోమా ఎట్లుంటుంది ఏందనేది. కానీ అఫ్కోర్స్ వచ్చినాక అయితే మాత్రం చాలా బెస్ట్ అనిపించింది అన్న. బయటికి వెళ్ళి చూసుకుంటే మాకైతే ఇన్నే బెస్ట్ అనిపించింది. ఎందుకంటే ప్రాక్టీస్ టైం అనేది బయట ఇంతసేపు దొరకదు. మాకు దగ్గర నుండి ల్యాప్టాప్స్ చూసుకోవడం కానీ కెమెరాస్ ప్రాక్టీస్ కానీ చాలా బెస్ట్ అనిపించింది. థ్యాంక్ యూ వెరీ మచ్. హరికృష్ణ, ఎందుకంటే వీళ్ళందరూ నాకు ఆల్రెడీ తెలుసు, ఎందుకంటే ఎడిటింగ్ కంప్లీట్ చేసుకొని సినిమాటోగ్రఫీలో ఉన్నారు కాబట్టి. సో ఆల్మోస్ట్ 3 months జర్నీ కదా, 3.5 months జర్నీ. ఈ 3.5 months జర్నీ అంటే ఎడిటింగ్లో కానీ ఇప్పుడు సినిమాటోగ్రఫీ ఏం చేస్తున్నారు మీరు? ఈరోజు అయితే 3 point లైటింగ్ది అన్న చెప్పిండు ఈరోజు క్లాస్. అండ్ ఈరోజు ప్రాక్టీస్ కూడా చేస్తున్నాం. సేమ్ ఎడిటింగ్లో అయినా సినిమాటోగ్రఫీలో అయినా సేమ్ ఉంటుంది. మనము ఎక్కడ స్టార్ట్ అవుతాం అన్నది ఫస్ట్ స్టెప్. మనము నేను ఆల్రెడీ ఒక మెట్టు ఎక్కినామో అని నాకైతే కాన్ఫిడెంట్ ఉంది. ఆల్రెడీ నేను ఎడిటింగ్లో 2 months చేసిన కాబట్టి. జస్ట్ అంతకుముందు నాకు అసలు ఏం తెలియదు దీని గురించి, అసలు నేను చేయగలుగుతానా లేదా అన్నది కూడా నాకు ఒకటి మైనస్ పాయింటే. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఒక స్టెప్ ఎక్కిన అన్న కాన్ఫిడెంట్ అయితే నాకు ఉంది. ఇప్పుడు 2nd సినిమాటోగ్రఫీ కూడా చేస్తున్నాను కాబట్టి ఇంకొక స్టెప్ ఎక్కుతున్నా అన్న కాన్ఫిడెంట్ అయితే నాకు ఉన్నది. ఆల్మోస్ట్ కాన్ఫిడెన్స్ ఎలా వచ్చింది నీకు? అంటే ఏ ఆస్పెక్ట్స్ బేస్ చేసుకొని నువ్వు ఆ కాన్ఫిడెన్స్? నాకు అది ఇన్స్టాగ్రామ్లో రీల్ చూశాను. నేను ఇన్స్టాగ్రామ్లో రీల్ చూసి అన్నని అప్రోచ్ అయినా. అప్పుడు బాగానే సపోర్ట్ చేసాను అన్న. ఇక్కడ జాయిన్ అవ్వడానికి 1 more రీజన్ ఏంటంటే వీళ్ళు ఏది చెప్పినా అని ప్రతి బిట్ టు బిట్ పాయింట్ టు పాయింట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ అది చాలా ప్లస్ పాయింట్. వేరే ఇన్స్టిట్యూట్లో ఏంటంటే నార్మల్గా వచ్చినామా చెప్పినామా వెళ్ళినామా అన్నట్టు ఉంటారు. కానీ ఇక్కడ అట్లా ఉండదు. ప్రతి బిట్టు
ప్రతి పాయింట్ వైజ్ చెప్పి ప్రాక్టీస్ చేస్తారు. అండ్ వీళ్ళు కూడా వెంబడే ఉంటారు. ఏదైనా డౌట్స్ ఉంటే కూడా తొందరగా క్లియర్ చేసుకుంటారు. మనల్ని అర్థం చేసుకొని మనకి ఏమంత ర్యాష్గా కూడా ఏం మాట్లాడరు. చాలా ఓవరాల్ ఎన్విరాన్మెంట్ అంటే ఈ 3 monthsలో నీ ఎన్విరాన్మెంట్ ఇక్కడ ఎలా అనిపిస్తుంది? నాకైతే చాలా బాగా అనిపించింది. నేను చాలా నేర్చుకుంటున్నాను, ఇంకా నేర్చుకోబోతాను. థ్యాంక్ యూ. సో బ్రో పేరేంటి? మనీష్. సో మనీష్, నువ్వు ఇప్పుడే సినిమాటోగ్రఫీ జాయిన్ అయ్యి 1 month అవుతుంది కదా. సో ఈ 1 monthలో ఇప్పటి వరకు నువ్వు ఏమేమి నేర్చుకున్నావు కాన్సెప్చువల్గా, నీకు గుర్తున్న కాన్సెప్ట్స్ ఏంటి? అండ్ ఈరోజు మీరు ఏం ప్రాక్టీస్ చేస్తున్నారు? ఈరోజు ఇది సాఫ్ట్ లైటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాం అన్న. అంటే ఇప్పటివరకు ఇది లైటింగ్ అండ్ ఇది కెమెరా సెట్టింగ్, మన అపాచర్ లాంటివి చాలా నేర్పించారు మా సినిమాటోగ్రఫర్. సో ఇప్పటికైతే ఇది లైటింగ్ అండ్ ఇది కెమెరా కంప్లీట్ అయిపోయింది. ఇది నెక్స్ట్ ఇది గింబల్ ఇంకా బ్యాలెన్స్ ఉంది. ఇది సాఫ్ట్ లైట్, హార్డ్ లైట్, ఇది హైకీ లైటింగ్, ఇది లోకీ లైటింగ్. అంటే ఇది మెయిన్ టాపిక్స్ అన్నీ చాలా బ్రీఫ్గా చెప్తారు. సో దట్స్ వెరీ. సో నువ్వు ఇక్కడికి వచ్చే ముందు నీకు ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కదా కోర్స్ మీద, ఎలా జరుగుతుంది, ఎలా ఉంటుంది, ఏంటి అండ్ 30,000 కోర్స్ ఫీ అంటే కంపారిటివ్ హైదరాబాద్లో చాలా తక్కువ. సో అంటే అంత తక్కువ ఫీలో ఇంత అంటే సబ్జెక్ట్ నీకు వర్త్ అనిపిస్తుందా ఏంటి, ఎందుకు వర్త్ అనిపిస్తుంది? అంటే నేను పెద్ద ఎక్స్పెక్టేషన్స్తో రాలేదన్న, బికాస్ నేను ఒక ఎంటీ మైండ్తో వచ్చాను. అంటే ఒక ఇది బిగినర్లా వచ్చాను నేను. సో ఏదైనా స్కిల్ నేర్చుకోవచ్చు అని చెప్పి నేను, అంటే ఇది సినిమాటోగ్రఫీకి ఎందుకు వచ్చానంటే నాకు ఇది సినిమా మీద ఇంట్రెస్ట్ ఉంది. ఇది సినిమాటోగ్రఫీ ఒక స్కిల్ నేర్చుకుంటే బాగుంటుంది, ఎందుకంటే నాకు అందులో కూడా బాగా అనిపించింది అని చెప్పి ఈ కోర్స్కి వచ్చాను. సో హైదరాబాద్లో కంపేర్ చేసుకుంటే సమ్వేర్ ఇంతకుముందు నేను ఇది మడికొండలో ఇది జాబ్ చేసినప్పుడు అక్కడ ఇన్స్టిట్యూట్స్ ఉంటుండే. ఓన్లీ సినిమాటోగ్రఫీకి ఇది 35-40 ఛార్జ్ చేస్తుండే మా పక్కన ఇన్స్టిట్యూట్ ఉంటుంది. ఇక్కడ ఇది ఎడిటింగ్ అండ్ సినిమాటోగ్రఫీ 2 కలిపి 30 అంటే దట్స్ వెరీ మంచి ప్రైస్ అనిపించింది. అండ్ మీ ఇన్స్టాగ్రామ్ రీల్స్ నేను స్టార్టింగ్ నుంచి చూస్తుండే, సో కొంచెం ఫాలో అవుతుండే. ఇది మీ ఇక్కడ స్టూడెంట్స్ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ చెప్పుకున్నది కానీ ఈ ఇన్స్టిట్యూట్ రివ్యూస్ కానీ అన్నీ చూసి మీతో మాట్లాడిన తర్వాత దట్స్ ఇంకొంచెం బెటర్ అనిపించింది. లైక్ మీరు మాట్లాడే పద్ధతులు కానీ, సో వాట్ ఎవర్ ఇట్ మేబీ అన్నీ బెటర్ అనిపించి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అంటే, బయట చాలా షార్ట్ టర్మ్ కోర్సెస్ ఉంటున్నాయి. అంటే ఏదర్ సినిమాటోగ్రఫీ ఓన్లీ 30 days అని కానీ, అండ్ సినిమాటోగ్రఫీ అండ్ ఎడిటింగ్ కలిపి 30 days, 45 days ఇలా కోర్సెస్ ఉన్నాయి కదా. సో ఆ షార్ట్ టర్మ్ కోర్స్కి ఇప్పుడు సినిమాటోగ్రఫీ ఎడిటింగ్ ఇక్కడ 4 months కోర్స్. సో 4 months మీకు బెటర్ అనిపిస్తుందా? లెట్స్ సే షార్ట్ టర్మ్లో ఈ టాపిక్స్ అన్నీ మీరు నేర్చుకోగలుగుతారు? లేదన్న 4 months బెటర్. మేబీ ఇంకా ఎలా అంటే ఇది మా సినిమాటోగ్రఫర్ ఇది రమణన్న అని ఉంటారు. ఆయన ఎలా చెప్తారంటే ఇది మీరు ఎంత నేర్చుకున్నా ఇంకా నేర్చుకోవాలి. సో ఇది 1 monthలో అంత వచ్చేది కాదు. సో ఇది 2 months అనేది చాలా ఇది లిమిటెడ్ టైం. అది అంటే ఏదైనా ఇది నేర్చుకోవడానికి ఇది కావాల్సినంత టైం అయితే ఇది 2 monthsలో ఉంటుంది అనేసి ఇది నాకు అనిపించింది. అండ్ 1 monthలో వచ్చేది కాదు సినిమాటోగ్రఫీ మేబీ సమ్వేర్. అండ్ వాళ్ళు ఎక్కువ ఛార్జ్ చేస్తారు. ఇది ఫాస్ట్గా ఒకే రోజు మన మైండ్లో స్టోర్ అయ్యేదానికన్నా ఎక్కువ పెడితే అది ఎలాగూ మనం మర్చిపోతాం, మళ్ళీ మనకు గుర్తుండదు. అది మనం ఇది ఫీల్డ్లోకి వెళ్ళిన తర్వాత మర్చిపోతాం. సో ఇది 2 monthsలో నేర్పించడం అనేది చాలా మంచిది. అండ్ మంచి విషయాలు అందులో ఇంక్లూడ్ చేస్తున్నారు. ఇది 2 monthsలో ఇది గింబల్ కానీ ఇది లైటింగ్ చాలా బ్రీఫ్గా చెప్తున్నారు ఇప్పటికైతే. సో 2 months అనేది వర్త్. క్వశ్చన్లు మర్చిపోతున్నా మీరు చెప్పే ప్రాసెస్కి. వన్ మోర్ క్వశ్చన్ ఏంటి అంటే, నువ్వు కట్టిన ఫీకి నీ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్, ప్రాక్టికల్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపిస్తుంది 1 monthలో? అంటే థియరిటికల్గా ఎక్కువ అనిపిస్తుందా, త్రూ ప్రాక్టికల్ లెర్నింగ్ ఎక్కువ అనిపిస్తుందా? ఏమేమి ప్రాక్టీస్ చేశారు ఇప్పటివరకు? ఇది అవుట్డోర్ షూట్స్ అంటే ఇది లైటింగ్ని కంట్రోల్ చేయడం కానీ, ఇది మూమెంట్ని క్యాప్చర్, అంటే ఇది మూమెంట్ మన ఇది మోషన్ బ్లర్. సో వీటన్నిటినీ ఇది థియరిటికల్గా మాకు ఏ రేంజ్లో చెప్తున్నారో ఆ రేంజ్ని మళ్ళీ ప్రాక్టీస్ని ఆ రేంజ్ని మళ్ళీ ప్రాక్టీస్లో రీచ్ చేయడానికి మా సినిమాటోగ్రఫర్ ఇది చాలా ట్రై చేసి మా పక్కనే ఉండి చేపిస్తున్నారు. సో ఖచ్చితంగా ఇక్కడ చెప్పే పద్ధతి అనేది చాలా ఇది బాగుందని అంటాను. ఎందుకంటే నేను చాలా ఇన్స్టిట్యూట్లో మా ఫ్రెండ్స్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇది నాది ఫస్ట్ ఇన్స్టిట్యూట్, కానీ మా ఫ్రెండ్స్ ఇది వేరే ఇన్స్టిట్యూట్లో ఇది సినిమాటోగ్రఫీ చేసిన వాళ్ళు ఉన్నారు. అక్కడ వాళ్ళ మెంటర్స్ ఇంత ఫ్రెండ్లీగా కానీ, ఇది బడ్జెట్ విషయంలో కూడా ఇది బడన్లో చేస్తారు. లైక్ యూ హ్యావ్ టు పే నౌ అనేసి ఒక ఫోర్స్ ఉంటుంది. సో ఎవ్రీథింగ్ ఇది ప్రతి దాంట్లో చూసుకున్న సినిమాటోగ్రఫీ ఈజ్ ద బెస్ట్ బికాస్
మా ఇది ఫౌండర్స్ అంటే అది మీరే, ఇది మా ఫౌండర్స్ ఏదో ఇది క్యాష్ చేసుకుందామని వచ్చిన ఫీల్డ్ కాదు వాళ్ళకి. ఇది పాడ్కాస్ట్ చూశాను నేను, ఏదో డబ్బులు సంపాదించడానికి ఈ ఫీల్డ్ సెలెక్ట్ చేసుకున్నారు ఇది కాదు. కాబట్టి వాళ్ళకి ఫీల్డ్ మీద చాలా ప్యాషన్ ఉంది. సో అది మాకు చాలా ప్లస్ అవుతుంది మేబీ. థ్యాంక్ యూ వెరీ మచ్. సో నెక్స్ట్ మనోడు కెమెరా పెట్టుకొని షూట్ చేస్తున్నాడు ఇప్పుడు జరిగేదంతా. సో పేరేంటి? ప్రశాంత్. సో ప్రశాంత్ 1 month అవుతుంది కదా. సో ఈ 1 month నీకు ఎలా అనిపించింది? నీ ఎక్స్పెక్టేషన్కి రీచ్ అవుతుందా? అంటే నువ్వు ఏం నేర్చుకుంటున్నావు ఏంటి అని చెప్పగలుగుతావు? ఫస్ట్ టైం అంటే చాలా అకాడమీలు చూసాను. అంటే బయట ఇన్స్టాగ్రామ్లోనే చాలా చూసి మళ్ళీ ఫిల్మాట్రిక్స్ అని చూసేసరికి వేరే అకాడమీలకు బడ్జెట్ అంటే ఫస్ట్ అదే చూసినాము, ఎక్కడ తక్కువ ఉంటుంది అవి చూసుకొని అవన్నీ క్లియర్గా చూసి బడ్జెట్ చూసి ఫిల్మాట్రిక్స్కి కాంటాక్ట్ అయ్యాము. వచ్చినాక అయితే పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్కి అయితే అంతకన్నా ఎక్కువనే రీచ్ అయ్యాం మనం. అంతకన్నా ఎక్కువనే బాగా చెప్తున్నాడు అన్న కూడా. అంటే నువ్వు బడ్జెట్ తక్కువ అని చెప్పావు కదా, అంటే తక్కువ బడ్జెట్ అన్నప్పుడు కొన్ని డౌట్స్ ఉంటాయి. అంటే సబ్జెక్ట్ అంత డెప్త్గా చెప్తారా లేదా, క్లారిటీ ఉంటుందా, నేర్చుకోగలుగుతామా లేదా అని ఒక డౌట్ అయితే ఉంటుంది కదా. సో కోర్స్ జాయిన్ అవ్వడానికి ముందు నీకున్న డౌట్స్ ఆర్ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? ఇప్పుడు నీ ఎక్స్పీరియన్స్ తర్వాత నీ ఫీడ్బ్యాక్ ఏంటి? ఉండే అన్న, అంటే బయట ఫ్రెండ్స్ కూడా అన్నారు, అంటే తక్కువ ఉందని అన్నారు, తక్కువ ఉందని చూస్తున్నారు కానీ అంత చెప్తారో లేదోరా అనేసి కూడా అన్నారు. కానీ నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా బెటర్గా ఉందన్న, మంచిగా ఉంది. ఇంకా అన్న క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, పెన్ టు పాయింట్ అన్నీ మంచిగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఏది అడిగినా డౌట్స్ ఎన్నిసార్లు అడిగినా మంచిగా చెప్తాడు. క్లాసెస్ చెప్పేటప్పుడు కూడా లైటింగ్ గురించి కానీ, సీన్స్ గురించి కానీ, పొజిషన్స్ గురించి కానీ ఎగ్జాంపుల్గా మంచి సీన్స్ చూపిస్తాడు, మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, క్లియర్గా అర్థమయ్యేటట్టు అయితే చెప్తాడు అన్న ఖచ్చితంగా. థ్యాంక్ యూ వెరీ మచ్. సో బ్రో జస్ట్ మీరు మాట్లాడండి, ఏం కాదు. సారీ 2 minutes దగ్గరికి వెళ్ళ ముందుకు వచ్చి. సో పేరేంటి? సంజయ్ కుమార్. సో సంజయ్, లాస్ట్ 1 monthలో సినిమాటోగ్రఫీలో నువ్వేమేమి నేర్చుకున్నావు అంటే ఇప్పుడు మీరేం ప్రాక్టీస్ చేస్తున్నారు? 3 point లైటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాం. అన్న మాకు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. లోకి లైటింగ్, హైకి లైటింగ్ సంబంధించిన సినిమాగ్రఫీ, ఒక క్లయింట్ వచ్చినా ఎట్లా మేనేజ్ చేయాలి అన్నీ బాగా చెప్తాడు. ఇంకోటి ఏంటంటే బయట నేను 2-3 పోయినా కాంటాక్ట్ అయినా, ఆడ 30,000కి 45 daysలోనే సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ అని అవి ఇవి నేర్పిస్తారు. ఇక్కడ 4 months, 2 months సినిమాటోగ్రఫీ, 2 months ఎడిటింగ్, అట్లా కరెక్ట్ చూసుకొని జాయిన్ అయ్యాను. అంటే ఆ 45 days కోర్స్కి ఈ 4 months కోర్స్కి ఎక్కడ డిఫరెన్స్ వస్తుందని నువ్వు అనుకుంటున్నావు? ఎందుకు డిఫరెన్స్ వస్తుంది? ఆ షార్ట్ టర్మ్ 45 daysకి అంటే సినిమాటోగ్రఫీ ప్లస్ ఎడిటింగ్ కలిపి 4 months. సో సబ్జెక్ట్ పరంగా కానీ నీకు ఎంత డిఫరెన్స్ వస్తుందని నువ్వు అనుకుంటున్నావు? 2 months డిఫరెన్స్ అన్న. ఇప్పుడు దీనికి దానికి చూసుకుంటే 2 monthsలోనే 2 నేర్పిస్తుండే, ఇక్కడ 4 monthsలో 2 నేర్చుకుంటున్నాం. అది చాలా వర్త్ అనిపిస్తుంది నాకు. సో ఇంకా నువ్వు ఏదైనా నీ ఎక్స్పీరియన్స్ బిఫోర్ ఎక్స్పెక్టేషన్స్ కానీ, అంటే జాయిన్ అవ్వడానికి కంటే ముందు నీకు ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, ఆ ఎక్స్పెక్టేషన్ మ్యాచ్ అవుతుందా, ఎలా మ్యాచ్ అవుతుంది ఏంటి అంటే నీ లెర్నింగ్ కాన్ఫిడెన్స్ ఏ లెవెల్లో ఉంది ఇప్పుడు? అయితే నార్మల్గా నేను చిన్న రీల్స్ కానీ చిన్న కంటెంట్ అవి ఇవి షూట్ చేస్తుంటాను. ఇక్కడ వచ్చి మంచిగా సినిమాటిక్ లెవెల్లో నేర్చుకుందామని నేను ఒకటే పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చిన, ఏంటంటే నా అంతలో నేను ఒక వీడియో తీసి అంతలో ఎడిట్ చేసి ఒక క్లయింట్కి సాటిస్ఫాక్షన్ అయ్యేలా ఇవ్వాలి, అట్లా వచ్చిన. అంతకు మించి నేర్చుకుంటున్నాను నేను ఇక్కడ. ఇంకా నువ్వు పర్సనల్గా ఏమైనా చెప్పాలనుకునేది ఏం లేదు. కొత్తగా వచ్చే వాళ్ళకి అంటే ఎవరైనా బయట కొత్త వచ్చే వాళ్ళకి ఏంటంటే వేరే దగ్గరకు పోయి టైం వేస్ట్ చేసుకోని కన్నా డైరెక్ట్ ఇక్కడికి వచ్చేసి జాయిన్ అయింది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకెవరు మిస్ అయ్యారు చెప్పాల్సినది? చెప్పలేదు అక్కడ మన వాళ్ళందరూ. బ్రో మాట్లాడని వాళ్ళు ఎవరున్నారు ఇప్పటి వరకు? బ్రో రా ఏం కాద్దా, మీరు కెమెరా ముందు సిగ్గుపడితే రేపు కంటెంట్ క్రియేషన్ అవన్నీ చేయాలి, మీరు క్లయింట్స్ని మేనేజ్ చేయాలి. సో మనోడి పేరేంటి బాగా సిగ్గుపడుతున్నాడు? పవన్. సో పవన్ కొంచెం ఓకే, ఇట్స్ సీరియస్ నౌ. ఓకే, సో లాస్ట్ 1 month అవుతుంది కదా కోర్స్ జాయిన్ అయ్యి. హౌ ఈజ్ యువర్ ఎక్స్పెక్టేషన్? అంటే అసలు ఎందుకు వచ్చావు? ఫిల్మాట్రిక్స్ అకాడమీ ఎందుకు చూస్ చేసుకున్నావు? బయట చాలా అకాడమీస్ ఉన్నాయి కదా, వాట్ మేడ్ యూ టు చూస్ ఫిల్మాట్రిక్స్ అకాడమీ? అంటే బయట కంపేర్తో చేస్తే కొంచెం అమౌంట్ కూడా తక్కువ ఉంది. రీల్స్ ఇన్స్టాగ్రామ్ చూశానన్న, కొంచెం మంచిగా అనిపించింది ప్రమోషన్ చూస్తుంటే. లైక్ అమౌంట్ తక్కువగానే వచ్చిన. ఓకే, అమౌంట్ తక్కువ అని వచ్చావు కదా, ఇప్పుడు తక్కువ అమౌంట్కి సబ్జెక్ట్ ఎంత చెప్తారు ఏంటి అని కొన్ని డౌట్స్ అయితే పక్కా ఉంటాయి.
సో ఆ డౌట్స్తో అంటే నువ్వు ఏ డౌట్స్తో వచ్చావు ఆ డౌట్స్కి నీకు ఇక్కడ ఆన్సర్స్ దొరికాయి. నాకు ఫస్ట్ అయితే ఈ లైటింగ్ గురించి ఏం తెలియదు, కానీ రమణ అన్న మంచిగా చెప్తుంది లైటింగ్ గురించి డీటెయిల్గా క్లారిటీ ఉంది అన్న. ఒక వచ్చింది కొంచెం క్లారిటీ. అంటే నువ్వు కట్టిన తక్కువ ఫీకి నువ్వు నేర్చుకునే నేను బయటికి వెళ్ళినా కూడా నా ఓన్ నేను చేసుకోగలుగుతా, దాంతో ఆ కాన్ఫిడెన్స్ అయితే నీకు వచ్చింది. ఓకే 2 minutes. సో మనోడి పేరేంటి? రాహుల్. ఓకే రాహుల్. సో బేసిక్గా అంటే వీళ్ళతో నేను అంత ఎక్కువ టచ్లో ఉన్నాను కాబట్టి పేర్లు అంత గుర్తుండవు. మన ఎడిటింగ్ ఆల్రెడీ నేర్చుకున్న పేర్లు అయితే నాకు ఆల్రెడీ తెలుసు. సో రాహుల్, సో సినిమాటోగ్రఫీ అండ్ ఎడిటింగ్ 4 months కోర్సు అండ్ కోర్స్ ఫీ 30,000 అన్నప్పుడు నీ ఫీలింగ్ ఏంటి? నాకైతే వర్త్ అనిపించింది. బయట ఒక 2 అకాడమీస్ తిరిగాను. అంటే అక్కడ 30,000కి సినిమాటోగ్రఫీ 2 months 45 days నేర్పిస్తామన్నారు. అంటే నేను సడన్గా ఒకరోజు ఇంట్లో ఉన్నప్పుడు రీల్ వచ్చినప్పుడు ఫిలిం యాక్టర్ అకాడమీకి వచ్చిన. మీరు మంచిగా అప్రోచ్ చేశారు. అప్పుడు నాకు ఎందుకో ఇదే వర్త్ అనిపించింది. 35,000లో వీడియో ఎడిటింగ్ సినిమాటోగ్రఫీ నేర్పిస్తున్నారు. అండ్ సినిమాటోగ్రఫీ ఒక 1 month అయింది నేర్చుకున్నా. అండ్ నా మీద నాకు నమ్మకం వస్తుంది. లైటింగ్ సెటప్ కానీ అండ్ కెమెరా హ్యాండిలింగ్ కానీ బాగా నేర్పిస్తున్నారు మెంటర్ కూడా. అండ్ అంతే. సో అంటే 4 months కోర్స్ కదా, అంటే బయట నువ్వు మాట్లాడినవి 2 monthsలో ఎడిటింగ్ అండ్ సినిమాటోగ్రఫీ అని చెప్పుంటారు, లేదా 45 days అని చెప్పుంటారు. సో అక్కడ 45 daysలో నేర్చుకునేదానికి ఇక్కడ 2 monthsలో అంటే 4 monthsలో నేర్చుకునేదానికి డిఫరెన్స్ ఎంత ఉంటుందని నువ్వు అనుకుంటున్నావు? డిఫరెన్స్ అంటే అంత ఇది తెలియదు. కంప్లీట్ బిగినర్ కాబట్టి నీకు మేబీ అంత ఎక్స్పీరియన్స్ ఉంది. లెట్స్ సే నీ ఒపీనియన్ ప్రకారం 45 daysలో ఎడిటింగ్ అండ్ సినిమాటోగ్రఫీ నేర్చుకోవడం బెస్ట్ అని నువ్వు అనుకుంటున్నావు, 2 months లేదు 4 monthsలో నేర్చుకోవడం బెస్ట్ అని నువ్వు అనుకుంటున్నావు? నేను 4 monthsలో అనుకుంటున్నా. అండ్ 2 monthsలో సినిమాటోగ్రఫీ అంతగా నేర్చుకోలేం. కాకపోతే మన మీద మనకు నమ్మకం వస్తుంది. ఇట్లా చేస్తుంటూ పోతే బయట ఇంప్రూవ్ అవుతాం అట్లా. సో నువ్వు స్పెసిఫిక్గా అంటే ఎవరన్నా జాయిన్ అవ్వాలి అనుకుంటే సినిమాటోగ్రఫీ ఆర్ ఎడిటింగ్ ఎనీ ఫీల్డ్ నీ సజెషన్ ఏంటి? జాయిన్ అవ్వచ్చు, కాకపోతే మన మీద మనకు నమ్మకం ఉండాలి. అండ్ ఇంట్రెస్ట్తో నేర్చుకోవాలి, టైంపాస్కి అయితే కాదు అట్లా. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది బ్రీఫ్గా అంటే వీళ్ళు ఆల్రెడీ జాయిన్ అయ్యి మన దగ్గర 1 month అవుతుంది. అండ్ కొంతమంది ఎడిటింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. ఇది బ్రీఫ్గా వాళ్ళ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. సో మీరు కూడా మన ఫిల్మాట్రిక్స్ అకాడమీలో సినిమాటోగ్రఫీ అండ్ ఎడిటింగ్ జాయిన్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఇప్పుడే కాల్ చేయండి. న్యూ బ్యాచ్ February 23rd నుంచి స్టార్ట్ అవుతుంది. 4 months సినిమాటోగ్రఫీ ప్లస్ ఎడిటింగ్ కోర్స్ ఫీ 30,000 ఉంటుంది. 2 installmentsలో మీరు ఫీ పే చేయొచ్చు.